పిల్లని తీసుకొచ్చారు ఆరిక స్పందన వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళు వచ్చి కొట్టిరు. ఎవరికి ఎందుకు కొట్టిరు? వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు ఎవరు రా కొట్టనీకి? ఏమైందంట మీ కట్టప్కి? వాళ్ళు ఉన్నారు కదా మేము తీసుకొచ్చినాము. కొట్టేసి బట్టలు చింపి పాడుకోవాలి. వాళ్ళైతే మళ్ళా రాని మరి ఏమేం చేసింది? అరే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొట్టేసాడు. సినిమా పేరు నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలియదని చెప్పచ్చు కదా, అయిపోతుంది. నేను అసలు చెప్పా సినిమా పేరు మీరు చెప్పినా నేను పేరు చెప్పా, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. సో రోజు మళ్ళీ మన ఈరోజు టైం వచ్చి ఆల్రెడీ ఎంత అయింది? 1 అవుతుంది. ఈరోజు మన పిల్లగాళ్ళు అందరూ పిల్లకాయలు కుర్రవాళ్ళు అమ్మాయిలు అందరూ ఏం చేస్తారో చూడొచ్చు. ఈరోజు కూడా మీ తమ్ముడు ఏం చేస్తుండు? ఎలా తింటుండు? ఇది తింటున్నాడు. रोटी चपाती से देखो हरी टोपी मांडूंगी बस कुंडू बस कोट वीडियो बीबी అదే చేస్తాను. నాకు నెక్కి వలగొట్టేస్తా నేను కూడా వీడియో. ఒక్క నిమిషం ఇక్కడ వీడియో చేయడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ పిలుస్తారు. వాళ్ళు వచ్చి నన్ను పిలుస్తే ఉంటా మీకు కంపెనీ లింక్ పంపిస్తే 5 నిమిషాలు అయింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు నిలబడి రావు. చూడ ఒకసారి బయటకు వచ్చి వీళ్ళు కొట్టుకుంటున్నారు వీడియో కోసం. ఇక్కడ లేదు మీకు నిజంగా పిక్కర్ లేదు. వాళ్ళ ఉంటే అది చేద్దామని ఉంటుంది. ఇప్పుడు నేను చూసుకుంటున్నా కదా చేద్దామని ఉంటుంది కదా. పిల్లు మరి ఏమైంది? ఎందుకు వాడు పిలుస్తుంటే ఎందుకు రావట్లేదు? 5 నిమిషాలు అయింది. వీడియోలో వీడియో చోరీ పెట్టావు పంపించుకుని వచ్చాడు చూడు. ఇప్పుడు ఏం కనిపించారు? మీ డాడీ ఇట్లా చెప్పావు కొట్టినా అని చెప్పి మేము మిమ్మల్ని కొట్టినా అని చెప్తావు. వీడియో ఉందారా కొట్టింది లేనిది? నీకు పంపించి 5 నిమిషాలు ఇట్లా కొడుతున్నాడు. కొడతాడు మరి మీరు చేసే ఎక్కడ కొడతాడు? ఇబ్బంది అట్లా కొడతాడు. ఏమో నేను తీసుకున్నావు తీసుకో చెరుకు వాడు అదంతా వస్తుంది. వాడికి వీడియోనే కొడుతుంది. మీ డాడీ చెప్తారా? మీ డాడీ రాని వీడియో చూపిస్తా. ఆ వీడియో అక్క క్లిప్ చాలు మన కట్ చేసి వాట్సాప్ లో నేను పెట్ట నేను అబ్బా వాట్సాప్ చేసిన. అరే ఏం చెప్తుంది తెలుసా? పైన పోయి మనం కొడుతున్నామని చెప్పి అన్ని చిన్న అక్క ఇక కింద వీడియో కూడా ఉంది. కావాలంటే మనన్న తీసుకుండు. మళ్ళీ పైన వచ్చి దాదికి ఏం చెప్తే మేము తిట్టినామని చెప్తుంది. అవి కొరుకుతుండు చూడు. చెప్పిన వస్తుంది మమ్మీ. అరే తినాను ఇద్దరు తింటున్నాను. నెక్స్ట్ టైం ఎక్కడ చూపిస్తాను చూపిస్తారా? ఇప్పుడు వచ్చింది చూడాలి మమ్మీ. నేను ఆఫ్ చేయప్పుడు చూడు మేము ఒక్క మాట తింటున్నాం. తింటుంటే వచ్చా చెప్తామై తింటామని కింద పడ్డాడంట.
ఇది రాత్రి తెచ్చిండు మాకు ఏమా అంటే అలా స్పందన తీసుకుంది. ఆయన ఎక్కడ చేయలే మళ్ళీ ఆయన ఏం చేసిండు పడేసిండు కదా పడేయాలి వీడియో ఓ కించే फेंक दिया उधर अरे वो इच्छा है ना पड़ेशिन का टपा नहीं वो इच्छे सॉरी बोलो मैंने वो ले लिए और स्पंदన पर इसको आड़ చెంపు పడేసింటే నువ్వు ఏం స్పందన వీడియో ఆఫ్ చేసి చూపియాలి మమ్మీకి. అబద్ధాలు ఆడుకు చూపి. ఇగో నాగడేమో మాట్లాడుతా చెప్పురా కట్టపన మంచోడు కాదు. నాగకర ఓడి పంది మొకమా ఈయనే స్పందన ఆయన జీవన నయమాలు మేరకు చెప్పు ఆయన అదే చెప్పు మామ నాకు ఇంటి రాదు ఇందులో ఈడు చూడరా బిడ్డే ఈడు చూడు కొట్టేసాడు గట్ మారే సౌండ్ भी है फोन లో సౌండ్ వచ్చింది అన్నీ ముందు చూపించాలి ఏడ్తాడు. नहीं हाँ उन्हें ఆంటీ नहीं नहीं उन्हें मारे तो उन्हें ऐसा क्या बोले కూడా కొట్టలేదు ఇట్లా అన్నం. నయ్యం నన్ను వీడియో పెట్టినావు అని కొట్టలే ఇట్లా దొరికిపోతారా పక్క మీ డాడీ वीडियो है बोल के मैं नहीं मारी नहीं बच्चे के संग छेड़खानी करके नहीं मैं जान से नहीं मारेगा तो नहीं नहीं मारे ఆయన చెప్తున్నాడు ఆంటీ వీళ్ళు సపడా తీరు ఉంటే ఆ చెరుకు గడ్డ తీసుకొని ఇద్దరు కొట్టిండు पट पट मार पहले मारे तो मैं गुस्सा किया इससे नहीं मारे उन्हें भी मार के गुस्सा किया उन्हें गुस्सा दिए मैं मारी कटपा इक्वल हो गए. ए नहीं मारी ना रे वीडियो में नहीं ना रे నువ్వు ఆంటీ కదా నువ్వు दीदी बेटी है बस आंटी छोटी ఆంటీ నువ్వు ఇది हां హిందీ నయమాలు ఉంది మేరకు मेरी बहन అరే ఏం మాట్లాడుతున్నావు రే మాకు చెప్పలేదు ఎవరిని పిలవలేదా మరి? అవసరం లేదురా భయ్ మనం చేసిన పెంట మీదకి వచ్చింది ఏం చేస్తాం ఏమైంది అసలు? ఏం జరిగింది చెప్పు. అరే నీ అమ్మ ఇక చుట్టూ రక్తం ఇక మూతి వలిగింది ఏమైంది? ఎవరు అలా పోయి రావున్నారా? ఎవరు వెళ్ళిపోయారు ఏం జరిగింది చెప్పి ఇక్కడ చూపి ఇక్కడ చూపి ఎంత చూడు అసలు ఎందుకు మరి ఎవరు అలా అసలు ఎవరెవరు వచ్చారు? వాళ్ళ అన్న మరి వాళ్ళు మాకు ఎవరు ఫోన్ చేయలేదు మాకు? ఎవరు ఇప్పుడు ఎందుకు చేసావు మరి? అరే ఇప్పుడు ఎందుకు చేసినావు అంటే చెప్పాలి కదా తెలియకపోతే మళ్ళీ మన వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారు కదా చేద్దాం మాకు వాళ్ళ పని ఏం దాకా అరే పాపం రా పిల్లకు ఒక్కడు ఆమె బాధపడ్డప్పుడు ఒక్కడు కూడా చెప్పలేడు ఒక్కడు కూడా రాలేడు ఈ రోజు ఇక ఆ వీడియో చూసేసి వచ్చిర్రు అమ్మ చేసా అన్నది చెప్తా ఎక్కడ పోతున్నావు మరి? ఇప్పుడు చెప్పు మంచిగా అసలు ఎవరు కొట్టారు, ఏం కొట్టారు, దేనికి కొట్టారు మస్తు కొట్టిరా నా కుక్క నుండి ఇలా కొట్టిరా చెప్పు. చేసింది మంచి ఎవడు ఆలోచిస్తలేరు రా భయ్ చేసిందంతా మంచి పోయి మీదకి వచ్చింది కుక్కను కొట్టినట్టు మరీ ఈడవుడుగా ఎర్రగా చౌజుడుగా ఈ పెన్ కూడా ఎట్లా ఇవ్వాలి. అరే పోన్ రా భయ్ పోని నాడు ఏమైంది చెప్పు, దేనికి కొట్టారు నేను అసలు? అరే మరి అమ్మాయికి హెల్ప్ చేసినందుకే నిన్న హారిక వాళ్ళు స్పందన వద్దనంగా ఇంటికి తీసుకొని వచ్చారు కదా వాళ్ళు తీసుకుపోయి ఆమె ఫోన్ చేసిన పోయి వద్దంటే వీళ్ళేం కాదు ఆ పిల్ల తప్పు ఉటంగా ఉంది ఆ పిల్ల ఫోన్ చేస్తే వీళ్ళు పోయి ఇంటికి పోయి తీసుకొని వచ్చారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు తెలియకుండా వాడు చెప్పిన మాటలు ఇంకొని వచ్చేసి వాడు డైరెక్ట్ వచ్చి కొడుతూనే ఉన్నాడు. అమ్మాయి ఎక్కడ ఉంది? ఎవరు అమ్మాయి డ్యూటీకి పోతుంది. ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఇంట్లో చూడలేరు, ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడలేరు ఎవరు. ఇప్పుడు ఆమె తీసుకొచ్చినామని చెప్పేసి ఇప్పుడు వచ్చే గుర్తుర్రు మరి చేసిండ్రా ఎవరు లేనప్పుడు నీ మీద అటాక్ చేస్తే ఏం చేస్తావు? ఎవరు నన్ను ఎందుకు అటాక్ చేస్తారా నాయన? అరే అమ్మాయి మ్యాటర్ లో ఎంతకైనా వస్తారా? ఏం తప్పు చేసిన ఒక మాట చెప్పు. సొంత లవర్లను చంపేస్తున్నారంటే నువ్వు ఏం తప్పు చేసిన ఒక మాట చెప్పు. సొంత అమ్మాయిలను చంపేస్తున్నారు, పరువు కావాలి మాకు, ఇజ్జత్. ఇజ్జత్ కోసం ఏదైనా చేస్తారు. నిన్ను ఎదురాలి నాకు తెలిసి ఇగో నేను చెప్పండి కోటి, నువ్వు సింగిల్ గా ఎక్కడ తిరగకు బయటకి. ఇంకా నేను ఏడుకోనరా నాయన, సింగిల్ గా తిరగకుండా బయటకి ఇంట్లో ఉండు. నర్రా అలా వాళ్ళు వెళ్ళిపోయారు. హారిక ఒకటి తాకిందిరా నాయన తీరా తీ. హారిక స్పందన అయ్యారు మరి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు పంపించేసిన వాళ్ళని లొల్లి పంచాలని బండి తీరా పోదాము. నడవానా తుట్టు వాళ్ళు మమ్మల్ని ఉల్టా మాటలు అంటారు. వాళ్ళు మళ్ళా నడు ఆపుతున్నా ఆపరా ఇంకేం వీడియో చూస్తావు ఆపు. అరే పోనా భాయ్ పతిది వీడియో పెడుతున్నావు నువ్వు.
ఆఫ్ కెమెరా మాది. ఇప్పుడైతే ఇంటికి పోయిన తర్వాత రియాక్షన్ చూడొచ్చు, అందరు రియాక్షన్ చూడొచ్చు. ఏమంటారు ఇంట్లో ఇప్పుడైతే బయట ఎవరు లేరు, బయట చూస్తే బాగుంటుంది. లోపల తీసుకెళ్ళిన తర్వాత అరే ఒక అంగి తీసుకురా అప్పుడు నాకు. ఏ వద్దు లోపల ఎట్లా అరే వద్దురా భయ్. తెలుసు కదా ఏ ఇట్లా నవ్వుతురేంటి మీ తమ్ముడు? అట్లనే పెట్టేస్తాడు ఏదో ఒక రియాలిటీ ఇది ఆఫ్ కెమెరా ఎట్లుంటారు ఆన్ కెమెరా ఎట్లుంటారు. అది ఆ వీడియో చేసినాం కదా అన్న, ఆ పిల్లని తీసుకొచ్చి ఆరిక స్పందన వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళు వచ్చి కొట్టిరు. ఎవరికి నాకు ఎందుకు కొట్టిరు? వాళ్ళని ఎందుకు తీసుకొచ్చిర్రు? వాళ్ళు ఎవరు రా కొట్టనికి? వాళ్ళు ఎందుకు తెచ్చినావు? ఏంది అలానన్నా గాలికి పోయి దంపాలు మనం పెట్టుకోవద్దు. అరే ఆమెకి ఇవ్వలేరన్నా. ఇప్పుడు 4 రోజులు ఉండి మనం అన్నం పెట్టినప్పుడు ఒక్కరు రాలేడు. ఇప్పుడు ఆమె తీసుకొచ్చినప్పుడు వచ్చి మాట్లాడుతారు. మీరు ఆ చెట్టు అందుకు ఇవ్వరా? ఏడున్నారు వాళ్ళు? వెళ్ళిపోయారు. చూసుకుంటాం. ఫోన్ చేయాలి. వెళ్ళిపోయారు అన్న. ఫోన్ చేయి. నీకెందుకు కొట్టిరా? ఎందుకు తీసుకోవాలి వీడియో? ఎందుకు ఫోన్ చేయనాడు? ఫోన్ చేయదా? ఫోన్ చేయాలి. అసలు ఎందుకు ఆ పిల్లతో నీకేమైనా సంబంధం? నేనే అందుకే వద్దానన్న. ఆరిక స్పందన వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని వచ్చిర్రు. అదే ఫోన్ చేయి, మళ్ళీ పోదాం నాడు. ఆడేడబోతున్నా మారేది మోసే దుబ్బింది. ఏమైందంట మీ కట్టప్కి? వాళ్ళు ఉన్నారు కదా, ఆ. మేము తీసుకొచ్చినాము. వాళ్ళందరూ వచ్చి ఫుల్ కొట్టేసి బట్టలు చింపి పాడుకోవాలి. వాళ్ళైతే మళ్ళా రాని మరి ఏమేం చేసింది? అరే ఎంత వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పెద్ద రౌడీ గ్యాంగ్ వాళ్ళంతా చిల్లర గ్యాంగ్. ఈడ ఆ కట్ట పొక్కోడు ఆల్రెడీ మేము కూడా కొట్టినాం, వాళ్ళని పచ్చకడిచ్చినాం. కానీ ఎంతైనా వాళ్ళు ఎంతమంది మొగోళ్ళు డిఫరెన్స్ ఉంటుంది కదా. మంది ఉన్నారు నాయన. ఆటోలో వచ్చి మళ్ళా చెప్రీ గ్యాంగ్ లెక్క. నేను బట్టలు చింపేసి కొడతానే ఉన్నారు. అమ్మ మాకైతే భయం అయింది. మిమ్మల్ని కూడా కొట్టరా? ఫోన్ చేయాలి, మా మీద చేయలేకపోతుందా? వాళ్ళు తాగి ఉన్నారు. నాకు అదే తాగున్నారు. నాకు అదే అనిపించింది. వాళ్ళు నోరు తిరుగుతలేదు వాళ్ళది. ఇప్పుడు మళ్ళా వాళ్ళు మీ ఇంట్లో ఉందా అమ్మాయి? మీకు చెప్పొద్దు వీడియో అరే చెప్తే. నువ్వు కెమెరా పెట్టావని నమ్మకం చేయకు అన్నిటికీ. వీడియో కాదన్న వాళ్ళు చెప్తారు. అన్ని తీసుకుంటారు, ఇది పట్ట మాట్లాడుకొని. అన్నం కూర్చి చాలే అన్నది అది అట్లనే పెట్టిండు. పెట్టిండు. సాలే అనేది బూత్ కాదు. సారీ అంటే బూత్ కాదు. అది కాదు అన్నట్టు అంటే అట్లా పట్టప్ప ఇక ఫోన్ చేపించుకోరా. తినలే అన్న. ఎన్నిసార్లు వలుగుతుందా? ఐఫోన్ ఇట్లా వచ్చింది అన్న తిన్నావా? కట్టప్ప తినలే పంపించి ఇగో ఏదో చేస్తాడు నీకోసం మటన్ కర్రీ మళ్ళా. రేపు చేస్తాడంట. రేపు తెస్తా అంటుంది. జిగ్రియాలు ఎక్కడికి ఎత్తున్నావు? శారీ కట్టుకున్నావు? ఎక్కడికి వెళ్తారు? నేను తీసుకున్నాను. ఏం కదా అరే మిక్సర్ తీసుకొచ్చినాం రన్నకి వేసి. చచ్చిపడ్డని అయితే ఈమె ఎక్కడికో సీక్రెట్గా తీసుకెళ్తుంది. అరే వీని అమ్మ వీడు ఏం కెమెరా పట్టిండు. ఎడిపోతుంది ఇద్దరు రేపు అయితే ఇప్పుడు వచ్చారు ఎక్కడికి వెళ్ళి. అగో వచ్చారు ఎందుకు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఇద్దరు. నాకు తెలిసి ఇద్దరు గురించి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం మన హాఫ్కే అదేంటది మన టీమ్ది డైలీ రొటీన్ చూస్తున్నాం. చూస్తూ నాకు ఒక డౌట్ వచ్చింది వీడియో చూసినప్పుడు. ఏంటంటే రచ్చపడ్డలో ఒక అమ్మాయిని కాపాడుతుండు, అదే ఒక లవర్ జంట్లో ఒక అమ్మాయిని కాపాడుతూ ఈరోజు దెబ్బలు పడుతున్నాడు. మీరు చూసారు ఆ వీడియో. నీకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు నువ్వు ఎవరెవరు దెబ్బలు తినడం ఎవరెవరికి దీనికి ఇవ్వడం, నువ్వే ఆమెకి లైఫ్ ఇవ్వచ్చు కదా. అంటే నువ్వు ఎలాగా పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వే ఆమె. నేను తప్పుగా మాట్లాడినా మీరే చెప్పండి. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఎలాగా ఆమెకి ఎట్లాగా తోడు లేదు, నీకు ఒక తోడు లేదు, ఇద్దరికి ఒక తోడు ఉంటారు. ఇద్దరు తోడులు. అరే ఏం మాట్లాడుతున్నావు? చల్ నేను చెప్పింది తప్పారట. తప్పు కాదు, నువ్వే అర్థం చేసుకుని ఇద్దరు నీకు చెయ్యి వాసిపోయి నీకు ఎవరితో తోడు ఉంటేనే పోతుండు, లేకపోతే ఒక్కడే పోవట్లేదు. ఆ జిగురుతో పోయింది ఇప్పుడే. అరే తిన్నీకి ఎవరో ఒకరు ఇదంతా అది కానీ ఇప్పుడు ఆమెకి పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వే. అరే పిచ్చి దగ్గర మాట్లాడకు. ఏమని చెప్తున్నా నీకు. నీతి ఖరాబ్ చేసి పెళ్లి చేసుకుంటే చేసుకుంటలేదు. మళ్ళీ కెమెరా నేను ఆన్ చేసి పెడితే అందరూ ఏడుస్తురు. కెమెరా ఎందుకని నువ్వు ఇగో ఈడే ఫస్ట్.
అట్లానే ఈరోజు మేము నైట్కి మూవీకి పోయే ప్లాన్ ఉంది. మూవీకి కూడా పోయినప్పుడు చూద్దాం. వస్తావు నువ్వు? వస్తావు నువ్వు? చూడొచ్చు తర్వాత. కాబట్టి మీరు కూడా కామెంట్లో చెప్పండి, అండ్ కామెంట్లో చెప్పండి, అందరు కామెంట్లో చెప్పండి. ఏంటంటే ఆ అమ్మాయికి రచ్చిపట్టి లైఫ్ ఇవ్వాలి, ఆ అమ్మాయికి రచ్చిపట్టి పెళ్లి చేసుకోవాలి. అదే కట్టప్ప అనేవాడు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళు అందరూ చేయండి, కామెంట్ చేయండి. ఈసారి ఒక సినిమా అయితే చూసినాము, మంచిగా ఉండే. సో కట్టప్ప సైడ్ నుంచి రివ్యూ ఇస్తాడు సార్. భయ్ అందరికి ఒకటే మాట చెప్తున్నా, సినిమా చూసి ఇన్స్పైర్ కావాలి. నీకేమనిపించింది చెప్పురా అంటే సో చెప్తాడు. సో బైసన్ సినిమా బాగాలేదంటే ఇన్స్పైర్ కాకుండా ఇప్పుడు నేను ఆ సినిమా గురించి ఒక్క పని కూడా తక్కువ చెప్పాను. నేను సినిమా గురించి చెప్పమంటున్నా. చెప్తా ఇప్పుడు ఈ సినిమా చూసి వచ్చి ఈయన ప్లేయర్ ఇట్లా కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు మన మనీగాళ్ళు. ఎట్లా అంటే ఈ సినిమా చూసి నువ్వు కరెక్ట్ కాదు, కటింగ్ ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ కావాలి. ఇప్పుడు లవ్ సినిమా చూసారు అనుకో, కబడ్డీ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ అన్నావా చెప్పింది కదా. సినిమా అది చెప్పు, సినిమా పేరు. సినిమా పేరు సినిమా పేరు కాదు, సినిమా పేరు అడుగు. నేను చెప్పినాక మీరు ఇంట్లో సినిమా పేరు సినిమా పేరు ఇగో పైన ఒకటి చెప్తా, అందరికీ పేరు చెప్పురా. కంటెంట్ చెప్పాలా? సినిమా పేరు పేరు చెప్పు. సినిమా అది కాదు, మా డాడీకి కాల్ చేసిండు సినిమా పేరు చెప్పాలి అంటే నాకు తెలియదు. సినిమాకి వచ్చినా చెప్పు అని అంటున్నాడు. కబడ్డీ ప్లేయర్ కి కాదు కాదు, వాడు కబడ్డీ ప్లేయర్ కి కటింగ్ ప్లేయర్ అని అంటే సినిమా ఏమంటాడు? అరే నేను కబడ్డీ ప్లేయర్ రా బాబు, నీ అవ్వ మీరు సినిమా పేరు చెప్పు. సినిమా పేరు సినిమా పేరు నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలియదని చెప్పచ్చు కదా, అయిపోతుంది. తెలుసా, నేను అర్థం చెప్పా. సినిమా పేరు మీరు చెప్పినా నేను పేరు చెప్పా, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, దుబోరా అని ఉంది. సినిమా పేరు కిట్టయ్య భయ్. ఇదంతా కాదురా భయ్, ఆ సినిమా నుండి కిట్టయ్య, నా పేరు కట్టయ్య, మీకు పెద్ద పట్టయ్య. సినిమా పేరు ఎప్పుడు తెలియదని చెప్పచ్చు కదా, అయిపోతుంది. నేను చెప్పా, నాకు అవసరం కంటెంట్ ఉందా లేదా సినిమాలో, అంతే. సినిమా పేరు చెప్పు. అరే ఎందుకు చెప్పాలి? అరే తెలియకుండా చూస్తావు నువ్వు. ఎవరు సినిమా పేరు చెప్పా. సినిమా గురించి రాలే, నేను కిట్టయ్య గురించి వచ్చిన. పేరు చెప్పు. కబడ్డీ కటింగ్ పేరు అన్నా. కబడ్డీ పేరు అన్నారా? మనం అడుగు, సినిమా పేరు ఏం పేరు? చెప్పు కిట్టయ్య అని చెప్పు. సగం మంది సినిమా పేరు తెలియకుండా వచ్చి సినిమా నాకు అరే ఇదంతా కాదు భయ్, నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమా పైననే ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. మన లైఫ్లో చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడరు, ఎందుకంటే థియేటర్ కాలేదు, ఎందుకంటే ఇలా కంటెంట్ ఉంది. ఒక కొంచెం అంటే సినిమాలు కొడతారు, సూపర్ హిట్ సినిమా ఉంది. అరే ఇట్లాంటి సినిమాలకు రారు, పిచ్చోళ్ళు ఇట్లాంటి సినిమాలకు రారు. లవ్వులు పువ్వులు ఉన్న సినిమాలకు పోతారు, కానీ ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో, ఒక ఊరికెళ్ళి వచ్చినోడు ఎంత స్థాయికి ఎదిగిందని చెప్పి ఒక కంటెంట్ తో ఉన్న సినిమా. అరే సినిమా పేరుతో మనకేమో తెలియదు, నేనే చెప్తున్నా చెప్తున్నా కానీ మన సగం మంది తెలీదు. అరే మీరు అన్ని చూసుకొని వస్తారు, మేము ఏం చూసుకోలేదు. ఏదో సినిమా కటింగ్ ప్లేయర్ టికెట్లు వేసుకొని వచ్చాం. కబడ్డీ ప్లేయర్ కటింగ్ ప్లేయర్ అంటారు. అరే ఆగు భయ్, ఇట్లాంటి సినిమాలు చూడరు. ఏదో లవ్లు ఊళ్ళు అన్నీ ఉన్న సినిమాలు చూస్తారంటే ఇట్లాంటి సినిమా చూస్తే మస్తు ఉంటుంది. నిజం చెప్తున్నా, ఒక క్షణం కూడా వెయిట్ చేయరు. సినిమాలో అంత కంటెంట్ ఉంది, అట్లాంటి సినిమా అంత దమ్మున సినిమా ఉంది. అది కాదు, సినిమా ఒకసారి చూడండి మస్తు ఉంది అంతే. ఆట గురించి ముఖ్యం కాదు భయ్, సినిమాల కంటెంట్ ఏముందన్నది ముఖ్యం. సినిమా పేరు తెలుసుకోవాల్సిన అవసరం. ఇగో మేము టికెట్లు బుక్ చేయలేము, మాకు తెలియదు. వాళ్ళు డైరెక్ట్ బుక్ చేసి మనం ఎక్కడే కొనుక్కున్నాం. మేము చూసినామా? మాకేమో వేరే సినిమా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏ సినిమా తీసుకొచ్చి సర్లే బండి టికెట్లు దొరకలేదు. బండిది ఇట్లా పోదాం, మన ఇంటికి పోదాం. కరెక్టే. సరే మరి పోతున్నాం అయితే. బాయ్.